ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మిథున రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మిథున రాశి వారి జాతకంలో 7 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. కానీ 7 గవ్వలు చాలా వరకు వీరికి శుభకరం ఉంటుందండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండల వాడు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే సప్త స్వరాలు, సప్తపదులు, అలాగే సప్త వర్ణాలు, సప్త లోకాలు, చాలా వరకు సప్త ఋషులు శుభకరం ఉంటుంది. మీ మిథున రాశి వారి జాతక బలానికి ఆలోచన శక్తి అధికం ఉంటుంది. కానీ ఆరుద్ర నక్షత్రం వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం శివుణ్ణి ఆరాధించడం చాలా వరకు మంచిది. అలాగే దుర్గామాతను ఆరాధించడం చాలా వరకు మంచిది. కానీ మృగశిర నక్షత్రం వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. మృగశిర నక్షత్రం వారిని ఖచ్చితంగా వారు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం మూలంగా మాత్రం రుణ చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి, సంతాన చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం కోర్టు కేసులు, తగాదులు, భూమి చిక్కులు ఉన్నవారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తలతో ఇబ్బందులు ఉన్నవారు కూడా ఆ చిక్కులు తొలగిపోతాయండి. ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం శివుణ్ణి పూజ చేయటం, దుర్గామాతను పూజ చేయటం మూలంగా మాత్రం వారికి భార్యాభర్తలో అనురాగ యోగ బలం ఉంటుంది. సంతానం నుంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారి జ్యోతిష్యంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం విద్య విషయంలో వెనకబడ్డవారు మాత్రం నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రపరంగా, దేశపరంగా, గ్రామపరంగా, జిల్లా పరంగా, మండల పరంగా, స్కూల్ పరంగా, హై స్కూల్ పరంగా, కాలేజీ పరంగా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలో. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం మందగోడితనం ఉంటుందండి. అంటే అంత అచ్చుబాటు ఉండదు, అంత లాభం ఉండదు. సరి సమాన యోగబలం ఉంటుంది. కుడి చేతుల ధనం వస్తుంటే ఎడమ చేతుల ఖర్చు అవుతూనే ఉంటుంది. ఇది సంపాదన కలిగేది కనిపిస్తుంది కానీ ఖర్చు అయ్యేది కనిపించదు. దృష్టి దోషం ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలంలో. దృష్టి దోషం ఉన్నందువలన మాత్రం వీరికేమైంది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అన్న ఆలోచన కలుగుతుంది ఇతరులకు. ఈ నరదిష్టి అధికంగా ఉండడం మూలంగా మాత్రం వీరికి నరఘోష ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. నరఘోష వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు మాత్రం శివుడికి సంబంధించిన స్ఫటికమాల ధరించడం, రుద్రాక్ష ధరించడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం అది పూజా వేళ విశేషంలో మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేసుకొని ధరించడం చాలా మంచిదండి. నైట్ పూట మహిళా టైంలో మాత్రం తప్పకుండా పక్కన తీసి పెట్టాలండి. మామూలు టైంలో మాత్రం ధరించడం మంచిది. కానీ మాల మాత్రం స్త్రీలు ధరించరాదండి, పురుషులు మాత్రం ఎక్కువ శాతం ధరించవచ్చు. స్త్రీలు మామూలు టైంలో మాత్రం ధరించవచ్చు, కానీ ఇతర సమస్యలు, ఇబ్బందులు ఉన్న టైంలో మాత్రం ధరించవద్దండి. పర్సనల్ సమస్యలు ఉన్నవారు ధరించవద్దు. కానీ వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం విదేశాన వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం సత్ఫలితాలు కలుగుతాయండి. రాజకీయ నాయకులకు మాత్రం చికాకులు తప్పవు. ఏ పని చేసినా మాత్రం ఆటంకాలు ఉంటాయండి. కానీ మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రం సదాకిరికి అన్నట్టు ఉంటుందండి. ఎక్కడ పోయినా ఏదో ఒక లిటిగేషన్ ఉంటూనే ఉంటుంది. ప్రజలతోని కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే పై అధికారులతో ఇబ్బంది ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన మాత్రం ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఐటీ రంగానికి సంబంధించిన వారు కూడా ఇబ్బందికరమైన ఫలితం ఉంటుందండి. అలాగే వీరి జాతక బలం మాత్రం వివాహ విషయంలో, శుభకార్య విషయంలో మాట్లాడుకోవాలనుకునే వారికి మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వివాహ దోషాలు ఉన్నవారు, సంతాన దోషాలు ఉన్నవారు, చికాకులు ఉన్నవారు ఇందాక చెప్పినట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. మిథున రాశి వారి పేరు మీద మొదట 7 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య వీరికి అనుకూలమే ఉంటుందండి. ముఖ్యంగా కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. సినీ కళాకారులు కావచ్చు, అలాగే మాత్రం టీవీ కళాకారులు కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్టర్లు, నిర్మాతలు, సంగీత కళాకారులు, గాయకులు, సాంకేతిక నిపుణులు, అలాగే ఆర్టిస్ట్ రంగంలో, కళాకారుల రంగంలో మాత్రం
మొదటి స్థాయి నుంచి 100 స్థాయి వరకు ఉన్నవారు కూడా కలిసి వస్తుంది. కానీ కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఆ చిక్కులు తొలగిపోవాలంటే కానీ మాత్రం ఆ కళా సరస్వతిని పూజ చేయాలి, గాయత్రి మాత ధ్యానం చేయాలి. అలాగే మాత్రం నటరాజస్వామిని, మన రామలింగేశ్వర స్వామి, శివుడు నటరాజస్వామి కాబట్టి నటరాజుని కూడా ఆరాధన చేయటం చాలా మంచిది. అది ముఖ్యమైన కళాకారుడు శ్రీకృష్ణుడు, ఆడించేవాడు, ఆడిపించేవాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుడి ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద. బిజినెస్ వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం, అలాగే మట్టి వ్యాపారం, అలాగే మాత్రం సిమెంట్ వ్యాపారం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్టీల్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇనుము రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెడికల్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో లిక్కర్, వైన్స్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మాత్రం మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. పర్సనల్ లైఫ్లో మాత్రం ఇబ్బందులు తప్పవు. స్త్రీలతోని పురుషులకు, పురుషులతోని స్త్రీలకు మాత్రం చికాకులు తప్పవండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి మాత్రం తప్పకుండా టైం తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అన్ని దిక్కులు మంచిది. వీరికి మాత్రం సౌత్ దిక్కు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. దక్షిణ భాగం మంచిది. వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ 9 వస్తుంది, 5 వస్తుంది. బుధవారం, మంగళవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆరోగ్యంలో సమస్యలు మాత్రం తప్పవండి. కానీ మాత్రం ఆరోగ్యంలో చాలా ప్రాబ్లం ఉన్నవారు మాత్రం నిదానం, ఏ పనైనా సరే మాత్రం నిదానంగా పాటించడం మంచిది. ఆవేశం తొందరగా వస్తూ ఉంటుంది. కానీ మాత్రం ఈ ఆవేశంని కూడా మాత్రం కంట్రోల్ చేసుకోవడం చాలా వరకు మంచిది. బాలికలకు విద్య విషయంలో మాత్రం ఆ సరస్వతి మాత కటాక్షం ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక బాధలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు లేదా మాత్రం ధనపరంగా, రుణపరంగా, విద్యాపరంగా, పర్సనల్ లైఫ్లో కొన్ని మానసిక బాధలు, చెప్పుకోలేని బాధలు ఉన్నవారు మాత్రం ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం ఎరుపు వస్త్రధారణ చాలా వరకు మంచిది. అలాగే అన్ని వస్త్రాలు మంచిదే, వీరికి చెడు అని ఏం లేదు. కానీ ఎరుపు వస్త్రధారణ చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. పగడం ధరించడం చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే పచ్చాకు కూడా ధరించడం చాలా వరకు శుభకరం ఉంటుంది, గ్రీన్ కలర్. కానీ వీరి జాతక బలానికి 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకైతే 13 గవ్వలు పడ్డాయి. మొదట 7 గవ్వలు, తర్వాత 6 గవ్వలు. కానీ కేతు మహర్దశ గవ్వలు మొదటిసారి పడ్డాయండి. శుక్ర మహర్దశ గవ్వలు 2వసారి పడ్డాయి. 3వసారి గవ్వలేసి చూద్దాం. మూడవసారి గవ్వలేస్తే గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం తిరుగు ఉండదు, ధన విషయంలో తిరుగు ఉండదు. రుణ చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య రంగంలో సమస్యలు ఉన్న వారికి మాత్రం తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ములతో చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం కేతు మహర్దశ, శుక్ర మహర్దశ, గురు మహర్దశ గవ్వలు పడ్డాయండి. కానీ 7, 6, 13, 3, 3 అంటే మొత్తం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 16 గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి. అలాగే వీరికి మాత్రం 16 గవ్వలంటే శుక్ర మహర్దశ కలిసి వస్తుంది, రవి మహర్దశ కలిసి వస్తుంది. ఎటుపు చూసిన 7వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదు కాబట్టి ఆ శ్రీవారిని దర్శనం చేసుకోవడం శ్రావణ మాసంలో చాలా వరకు శుభకరం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. మిథున రాశి వారికి శుభం భూయాత్.